నా పేరు భూదేవి అండి. మాది శ్రీకాకుళం. శ్రీకాకుళంలో ఒక మారుమూల మత్స్యకారుల గ్రామం. ముందుగా ధ్యానంలోకి ఎలా వచ్చానో ఒక 1 minute లో చెప్తా. మా వారి ద్వారా శివగారి ద్వారా నేను ఈ ధ్యానంలోకి నాకు ధ్యానం పరిచయం అయింది. ధ్యానం పరిచయం అయినప్పటి నుంచి కూడా ధ్యానం చేయడం, వచ్చి ఇక్కడికి వచ్చే మాస్టర్స్ అందరికి సేవ చేసుకోవడం. అలాగే నేను బేసిక్ గా ఏంటంటే నేను ఒక అంగన్వాడీ టీచర్ని. డే టైం అది చేసుకోవడం, ధ్యానం చేయడం, అలా వచ్చి వాళ్ళకి సేవ చేసుకోవడం, ఇది నా రొటీన్ అన్నమాట. భద్రి గారిని మొట్టమొదట చూసింది ఒక చిన్న స్లిప్, చిన్న కార్డ్ సైజ్ దాంట్లో భద్రి సార్ ఫేస్ చూశాను. 2017లో మహాకరుణ మహారాలికి భద్రి సార్ శ్రీకాకుళం రావడం, పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు శ్రీకాకుళంలో. అప్పుడు లైవ్ లో సార్ నేను అదే ఫస్ట్ టైం చూడగానే నేను అసలు ఆ రోజు నేను మౌనం సోమవారం, నేను ప్రతి సోమవారం మౌనం పాటించేదాన్ని. మౌనం చేస్తూ ఉన్నప్పుడు సార్ ఆ రోజు భజగోవింద శ్లోకంతో స్టార్ట్ చేశారు. అందరినీ మెడిటేషన్ లో కూర్చోబెట్టి భజగోవింద శ్లోకంతో మెడిటేషన్ చేయించారు, ఫ్లూట్ మెడిటేషన్. అది చేసిన తర్వాతకి వేరే మాస్టర్స్ ఇంట్లో శ్రీకాకుళంలో ఫుడ్ అరేంజ్ చేశారు అన్నమాట. సార్కి ఆతిథ్యం ప్లస్ అందరికి ఫుడ్ అక్కడ అరేంజ్ చేశారు. సో అక్కడికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ భద్రి సార్ ఉన్న రూమ్ లోకి వెళ్ళేసరికి అందరూ కూడా ఆయనకి సేవ చేస్తున్నారు. కొందరు కాళ్ళు నొక్కుతున్నారు, కొందరు బాడీ నొక్కుతున్నారు, కొందరు చేతులు నొక్కుతున్నారు. ఇవన్నీ చూసి నేను అంతకుముందు నా మైండ్ లో ఒకటి ఉంది. అప్పటికి మెడిటేషన్ లోకి రాకపోయినా నేను టీవీ 9 చూసేదాన్ని. సో అది చూసినప్పుడు నాకు టక్కున వెలిగింది అనమాట. ఈయన గురించి అసలు ఎవరపాటుగా విన్నాను, అదే టైంలో నాకు అది టక్కున వెలిగింది. అంటే నా లోపల ఇంకా ఈయన మీద ఈయనేం గురువు ఇలా నొక్కించుకుంటున్నాడో అప్పుడు నేనేదో చూసాను, అది కరెక్టేనేమో అనే ఒక భావంతో నేను అప్పుడు భద్రి సార్ని టచ్ చేయలేకపోయాను. మా వారు పిలిచారు, చాలా మంది సార్ని సేవ చేసుకో మహాభాగ్యం అనేసి అంటే అసలు నేను అప్పుడు యాక్సెప్ట్ చేయలేదు సార్ని. యాక్సెప్ట్ చేయకుండా ఏదో ఈయన చెప్పారు కదా, మా ఆయన అంటే నాకు గౌరవం, సో ఆయన చెప్పారు కాబట్టి అలా టచ్ చేశాను అంతే. మనస్ఫూర్తిగా అయితే ఏం చేయలేదు. కానీ అలా టచ్ చేసరికి ఆయన బాడీ నాకు ఎలా అంటే నిజంగా ఒక ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళ బాడీ అలా ఉండదు, కానీ ఒక యంగ్ ఏజ్ లో ఉన్న వాళ్ళ బాడీ టచ్ చేస్తే ఎలా ఉంటుందో అలా తగిలింది అనమాట. ఎక్కడ ముడతలు గాని ఏమి అసలు ఎలా ఇది సాధ్యం అనేది అప్పుడు ఆలోచించాను. అదే మీటింగ్ లో ఒక సీనియర్ మాస్టర్ మా వారిని పరిచయం చేశారు భద్రి సార్కి. ఈయన మత్స్యకారుల విలేజ్ లో పుట్టారండి, చాలా మందిని ధ్యానులుగా మార్చారు అని చెప్తే బుడగట్లపాలెం అని చెప్పారన్నమాట. బుడగట్లపాలెం వస్తాను 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 3 times చెప్పారు. 3 times చెప్పి వితిన్ 3 months లో, అంటే మేము మార్చ్ లో సార్ మీట్ అయ్యాం ఫస్ట్ టైం చూడటం. తరువాత జూలై 21st కి మా విలేజ్ వస్తున్నారు. మాస్టర్స్ ద్వారా తెలిసిందనమాట. తెలిస్తే ఇంకా ఒక్కొక్క మాస్టర్ ఒక్కలా చెప్పారు ఏంటి అంటే అంత మహానుభావుడు వస్తున్నాడు అంటే చాలా గొప్పగా ఉండాలి, రిసీవింగ్ పెద్ద స్టేజ్ ఉండాలి, ఆయనకి వేరే దివాన్ కాటికి ఏదో నేను నా మైండ్ లో పడినవి నేను గుర్తుంచుకున్నాను. మాది ఏంటంటే చాలా చిన్న పెంకుటిల్లు, అందులో అసలు ఏమీ లేవు, తర్వాత తలుపు లేదు. అటువంటి ఇంట్లోకి ఈయన వస్తారా అనేసి మా వారికి నాకు ఒక అనుమానం ఉండేదన్నమాట. చూడండి, గురువు ఏం చూస్తాడు అనేది నేను అక్కడ గురువు నాకు టచ్ అయ్యారు. గురువుతో నాకు అంత అనుభవం కలిగింది. వచ్చారు సారు, శాకాహార ర్యాలీ చేసి స్టేజ్ ఏర్పాటు చేసాం. అక్కడికి కాకుండా ఫస్ట్ మా ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చి ప్రతి రూము తిరిగి వీళ్ళని నువ్వు మార్చావా అని నన్ను అడిగారు. నేను గాబరాగా, నాకు ఏంటంటే ముఖ్యంగా వంటగదిలో పనిచేయడం నాకు చాలా ఇష్టం. స్టేజ్ దగ్గర ఉండడం లేదా ఇంకొకటి చేయడం కంటే వెనుకుండడం నేను అలవాటు చేస్తున్నాను అనమాట. సో వంటగదిలోకి వెళ్ళి గాబరగా టీ అయినా తాగుతారు కదా సార్ అని రేవతి మేడం వచ్చే లోపే నేను పెట్టేశాను టీ పెట్టి ఏదో గురువుకు పెడదామనే ఒక భావనతో రెడీ అయ్యాను. అసలు మేము ఊహించని ఆయన ఇంటికి వచ్చాడంటే మహాభాగ్యం అనేసి అప్పుడు గురువు మీద నేను ఒక గురి నిలుపుకున్నాను. వచ్చి మొత్తం రూమ్ అంతా తిరిగి వీరిని మార్చామండి,
ఆయన్ని మార్చడం అంటే ఆయన మారి మమ్మల్ని మార్చారు అని నేను మనసులో అనుకున్నాను. కానీ అంతకు ముందు అంతరార్థం ఏంటంటే నేను ఆ ఒక్క ఏదైతే 2 నెలల ముందు మా ఆయనకి అంటే ధ్యానంలోకి రాకముందు ఏంటంటే ఇంకా నీతో పడలేను నాయన అని చెప్పి విడిచిపెట్టి నేను వెళ్ళిపోయాను కన్నవారింటికి. ఆ 2 నెలల్లో ఆయనకి వైరాగ్యం వచ్చి ధ్యానంలోకి రావడం జరిగింది. సో ధ్యానం అలా పరిచయం అయిన ఆయన నుంచి ఇప్పుడు ప్రపంచం అంతా ఆయనకు తెలిసిన వాళ్ళందరికీ జూముల్లో అందరికీ తెలియజేయడం భాగ్యం నిజంగా కలగడం మా అదృష్టం అనమాట. సో అలా పత్రి సార్ మా జీవితాల్లోకి ఒక వెలుగుని నింపారు. అసలు ఏమీ తెలియని అసలు ఎలా జీవించాలి, అసలు భార్యాభర్తల సంబంధం ఏంటి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. మనల్ని మనమే మార్చుకోవాలి అనే విషయం ధ్యానం ద్వారా తెలిసింది. సో ఆ రోజు ఏంటంటే సార్ అంతా అయిపోయింది, స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. నేనేదో నా పనిలో ఉన్నాను, చూస్తున్నాను. స్టేజ్ పై చాలా మంది ఉన్నారు. నన్ను పిలిచి ఈయన కూర్చున్నారనమాట సార్ పక్కనే, మా వారు కూర్చుంటే ఆయన ఇంకొక మాస్టర్ మైక్ ఇస్తే ఆయన చెప్పారనమాట, శివగారే కాదండి వాళ్ళ మిస్సెస్ కూడా అన్నపూర్ణ లాగా వచ్చే వాళ్ళందరికీ భోజనాలు పెడతది అని ఒక్క చిన్న మాటతో నేను ఎక్కడో విన్నాను. ఇలా రా అన్నారు. ఇలా రా అని తన పక్కన మా వారిని కిందకి దించి నన్ను ఆ కుర్చీలో కూర్చోబెట్టి ఏంటి మేడం సంగతి అని ఇలా చూసి అడిగారు అనమాట. నిజంగా ఒక్క క్షణంలో నేను అసలు థాట్లెస్ స్టేజ్ లో ఉన్నాను. అదే గురువు ఆరాలోకి వెళ్ళిపోయాను. గురువు ఆరాలోకి వెళ్తే మనం అంత స్టేజ్ లో ఉంటాం అనే విషయం నాకు తర్వాత మాస్టర్స్ చెప్తున్న క్లాసులను బట్టి, వింటున్న దాన్ని బట్టి, బుక్స్ చదివిన బట్టి నాకు అర్థమైంది. కానీ ఆ ఒక్క క్షణానికి మాత్రం నేను నిశ్చల స్థితిలో ఉన్నాను అనమాట. చాలా అంతానందాన్ని పొందాను. అది నాకు ఫస్ట్ అనుభవం పత్రి సార్తో. ఇది ఫస్ట్. ఇది తర్వాత పత్రి సార్ని చాలా సార్లు కలిసాము. తర్వాత నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ అరేంజ్ చేశాము. 3 సార్లు వచ్చారు సార్ ఇక్కడికి. ఫస్ట్ పిరమిడ్ ఓపెనింగ్ కి, రెండోది పిరమిడ్ ఇంకొక పిరమిడ్ శంకుస్థాపన చేశారు, మూడోసారి మా పిరమిడ్ ఓపెన్ చేశాం. మేము సహస్రాల పిరమిడ్ అని ఒకటి నిర్మించుకున్నాము. దాన్ని ఓపెన్ చేయడానికి కూడా సార్ 2021లో వచ్చారు. ఇలా 3 సార్లు మా విలేజ్ లో కలిసాము. ఇలా చాలా ప్రోగ్రామ్స్ కి వెళ్ళి ఆయనతో కలవడం అనేది నిజంగా ఒక అనుభవం. కానీ ఒక భయం ఉండేది నాకు. డైరెక్ట్ గా ఎప్పుడు నేను సార్ని మీట్ అవ్వడానికి అంత సాహసం చేయలేదు. ఈయనేమో చాలా, మా వారైతే అసలు సార్ ఎక్కడుంటే అక్కడికే వెళ్ళిపోవడం, నేను ఎంత సాహసం ఎందుకు చేయలేదా అని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. కానీ ఆయన నాకు ఇచ్చిన జ్ఞానాన్ని మాత్రం నేను ఉపయోగించుకున్నాను. ఎలా అంటే ఎన్నో విషయాలు అసలు పత్రి సార్ ఆడియో వింటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి ఏదో అవసరమో, మన జీవితాల్లో ఏది మార్చుకోవడము, ప్రతిరోజు కూడా ఏదో ఒకటి నేర్చుకోవడం, ఏదో ఒకటి మార్చుకోవడం అనే విషయమే తెలిసింది ధ్యానంలోకి వచ్చాక. సో అలా ధ్యానం ద్వారా అసలు ఏమీ లేని స్థితి నుండి ఇప్పుడు ఎంతో కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని 2 పిల్లలు మాకు, వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకున్నారు. నేను చెప్పకుండానే నాన్ వెజ్ మానేయడం, అలాగే ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారు. పిల్లలకి మేము చెప్పేది ఏంటి అంటే, ఆస్తి అది ఎవరైనా ఇస్తారు, కానీ భగవద్గీత ఇక్కడ ఈ పిరమిడ్కి వచ్చే చిన్న చిన్న పిల్లలకు కూడా మేము ఇక్కడ భగవద్గీత నేర్పుతూ, పత్రిసారి భగవద్గీత నేర్పుతూ పిల్లలకి ఆత్మజ్ఞానం గురించి తెలియజేయడం జరుగుతుంది. ఇద్దరం భార్యాభర్తలు. నాకంటే ఆయన మా వారు ఎక్కువ చేస్తారు, కానీ ఆయన లేనప్పుడు నేను అది కంటిన్యూ చేస్తున్నాను అనమాట. సో పిల్లలకి చిన్న వయసు నుండి ఎప్పుడైతే ధ్యానము, ఆత్మజ్ఞానం మనం అలవాటు చేస్తామో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా లేకపోయినా, లేదా బాధ వచ్చినా ఆ క్షణానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోగలిగే జ్ఞానం ఏదైనా ఉంది అంటే అది భగవద్గీత ద్వారా మాత్రమే వస్తుందనే విషయాన్ని మేము తెలుసుకొని మా పిల్లలు అలాగే చాలా మంది పిల్లలకు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే పత్రి సార్ భగవద్గీత బేస్ చేసుకొని ప్రతిరోజు 9 నుండి నైట్ 10 వరకు ఒక జూమ్ క్లాసు కండక్ట్ చేయడం. అందులో 2-3 బ్యాచ్లు వచ్చాయి. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది 3 years నుంచి అది. సో అలా చేస్తున్నాము. అలాగే ఇలా ఉన్న జీవితాన్ని ఉన్నతంగా మార్పు చెందింది అంటే ఇది కేవలం పత్రి సారు పరిచయం చేసిన ధ్యానం వలన అని బల్ల గుద్ది చెప్పవచ్చు. ఇంకా వేరే ఏం లేదు.
సో ఇదండి మేము మా జీవితాలని ఈ ధ్యానం ద్వారా ఆ గురువు మాకు అందించిన ఈ యొక్క ధ్యానం ఏదైతే ఉందో, మేము ఏదైతే ఆనందాన్ని పొందామో అది 10 మంది కూడా పొందాలి అనే ఒక తపనతో అందరికి వచ్చిన వాళ్ళందరికీ మా వారు ఆర్ఎంపీ గారు కాబట్టి పేషెంట్లు ఎవరు వచ్చినా ముందు మెడిటేషన్ చేయించి దాని ద్వారా అందరికి ధ్యానం పరిచయం చేయడం, ఎంతసేపు ధ్యానం చేయాలి ఇలా విషయాలు చెప్తూ ఇలా ధ్యాన ప్రచారం చేస్తున్నాము. ఇది పత్రి సార్తో ఉన్న అనుభవం అండి. ఇంకా ధ్యాన జగత్ గురించి చెప్పాలి అంటే అసలు ధ్యాన జగత్ గురించి ప్రతి మీటింగ్ లో పత్రి సార్ అసలు టీవీ వచ్చాక టీవీలో ఎప్పుడు చూసినా ధ్యాన జగత్ ఒక మానస పుత్రిక, పత్రి సార్ యొక్క మానస పుత్రిక. సో దాన్ని ప్రతి ఇంట్లో ఉంచుకోవాలని ఇక్కడికి వచ్చే వాళ్ళందరితో కూడా ధ్యాన జగత్తు తీసుకోండి, అందులో చాలా జ్ఞానం ఉంటది. అసలు చిన్న చిన్న సంచికల్లోనే ఎంతో జ్ఞానం ఇమిడి ఉంది. ప్రతి నెల కూడా 4-5 ధ్యాన జగత్తులు తెప్పించడం, అందరికి ఇవ్వడం. అలాగే ఈ విలేజ్ లో మొత్తం 9 పిరమిడ్లు ఉన్నాయి. ఒక 4 ప్రతి నెల కూడా ధ్యాన జగత్తులు తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడ ప్రోగ్రామ్ అయినా, శ్రీకాకుళంలో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా ఆ ధ్యాన జగత్ బ్యానరు ప్లస్ ఆ బుక్స్ ఉంటాయి కదా, స్లిప్స్ అవి పట్టుకొని వెళ్ళడం, అక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం, దాని ద్వారా అందరికీ కూడా మోటివేట్ చేయడం. ఇది చాలా చిన్న పుస్తకం కానీ దానిలో ఎంతో జ్ఞానం ఉంది. ఒక నెలకు సరిపడా జ్ఞానాన్ని మనం అందులో తీసుకోవచ్చు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. చిన్న చిన్న సంచికల్లో చిన్న చిన్న కథల ద్వారా ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడం, ఇదంతా కూడా ఎన్నో బుక్స్ జ్ఞానం. మంత్లీకి ఒక సంచిక ద్వారా సంపుటిగానే ఈ రోజు కొంత చదువుతాం, మళ్ళీ నెల సంపుటికలో ఇంకొకటి ఉంటది, అదే కంటిన్యూ చేయడం ఏదో బుక్ది. ఇదంతా కూడా చదవడం. ధ్యాన జగత్తు అంటే చిన్న బుక్ కదా, ఎంత వేరంగా చదువుతాం, ఇంట్రెస్ట్ గా చదువుతాం. చదివింటే మళ్ళీ చదివితే ఇంకొకసారి ఇంకోలా అర్థం అవుతుంది. అలా ధ్యాన జగత్తుని వచ్చే వాళ్ళందరికీ మేము ఏదైనా ప్రోగ్రాం జరిగినా, మొన్న కూడా గ్రామ దేవతల పండుగలు అయితే మేము శాకాహారంతో అది ఏర్పాటు చేసుకుని వచ్చే వాళ్ళందరికీ కూడా ధ్యాన జగత్తునే పంచాము. ప్లస్ మా అన్నయ్య వాళ్ళు గృహ ప్రవేశానికి కూడా ధ్యాన జగత్తులనే అందరికీ ఇచ్చాము. ఇలా అందరికీ కూడా ప్రతి ఇంట్లో కూడా ధ్యాన జగత్ ఉండేటట్లు చూడడం, దాన్ని అందరికీ దాని యొక్క జ్ఞానాన్ని వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి, మాకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో బుక్ ఇవ్వడం, అందులో మెయిన్లీ ధ్యాన జగత్ని యాడ్ చేయడం అనేది మేము చేస్తున్నాం. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.dhyanjagat.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెలా తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి. ధ్యాన జగత్ చదవండి, చదివించండి, చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.